ప్రపంచంలోకెల్లా అత్యంత ఎఫెక్టివ్, అత్యంత ఖర్చు లేకుండా చేసే ఎక్సర్సైజ్ ఏదైనా ఉంది అంటే అది వాకింగ్. వాకింగ్ అంత గొప్పది. మరి కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్న పేషెంట్స్ కావచ్చు, సీకేడీ పేషెంట్స్ కావచ్చు, వాకింగ్ చేయొచ్చా? చేయకూడదా? చేస్తే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? కిడ్నీ పేషెంట్స్ అందరూ కూడా వారి హార్ట్ యొక్క పనితీరు బాగున్నంత వరకు వాకింగ్ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కానీ ఈ వాకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మొదట్లో 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ ఇలా కొద్దిగా టైం పెంచుకుంటూ వెళ్ళండి. అంతే తప్ప ఫస్ట్ రోజే ఎక్కువసేపు వాకింగ్ చేయకండి. నెంబర్ 2, ఈ వాకింగ్ అలవాటు చేసుకోవడానికి కేవలం మార్నింగ్ పూటో లేక ఈవినింగ్ పూటో నిబంధన పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ని ఎంజాయ్ చేయడానికి లంచ్ చేసిన తర్వాత కావచ్చు, లేక డిన్నర్ చేసిన తర్వాత కావచ్చు, ఇంట్లోనే ఒక 100 to 200 ఫీట్ నడవడం ప్రాక్టీస్ చేయండి. ఇలా నడిచినప్పటికీ కూడా మీకు ఏది బ్రీతింగ్ ప్రాబ్లం రాకుంటే అప్పుడు యథావిధిగా మిగిలిన వారిలాగా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాకింగ్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందో లేక కొద్ది దూరం నడవంగానే విపరీతంగా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందో వారందరూ కూడా వాకింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టే ముందు కంపల్సరీ మీ కార్డియాలజిస్ట్ని కలిసి మీ గుండె యొక్క పనితీరు యొక్క రిజర్వ్ ఎలా ఉందో కనుక్కొని తర్వాతే వాకింగ్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీ గుండె పనితీరు బాగుంటే వాకింగ్ వల్ల కిడ్నీ పేషెంట్స్కి ఎనార్మస్ బెనిఫిట్స్ వస్తాయి.